హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్కై కలర్స్. హైడ్రా 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 గత 2 నెలలుగా తెలంగాణ స్టేట్ అంతటా వినిపిస్తున్న పదం హైడ్రా. ఎజెండా ఆఫ్ హైడ్రా సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ, అక్రమ కట్టడాలు, నదీ పరివాహక ప్రాంత కట్టడాలపై జేసీబీలు, బుల్డోజర్లు, విపత్తు సమయంలో సపోర్టు. అసలు ఈ హైడ్రా ఎప్పుడు మొదలైంది? జూలై 19, 2024లో ఏర్పడిన హైడ్రా ఫిలిం నగర్లో కోఆపరేటివ్ సొసైటీలోని లోటస్ పాండ్ పార్క్ని ఆక్రమించి కట్టిన ఒక కాంపౌండ్ వాల్ని కూల్చేసి 0.16 ఎకర్స్ ల్యాండ్ని హైడ్రా స్వాధీనం చేసుకుంది. అప్పుడు స్టార్ట్ అయిందండి ఈ హైడ్రా. జనాల్లోకి హైడ్రా ఎప్పుడు వచ్చిందంటే అండి, జనాలకి పూర్తిగా తెలిసింది మాత్రం ఆగస్టు 24, 2024. ఆ రోజు యాక్టర్ నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చేసిందండి. అసలు హైడ్రా ఎందుకు మొదలైందో తెలుసుకోవాలంటే ముందుగా మనం హైదరాబాద్ గురించి తెలుసుకోవాలి. హైదరాబాద్ ఇండియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. ఒక్క ఇండియాలోనే కాదు, వరల్డ్లోనే టాప్ 10 ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్లో ఒకటి. నైట్ ఫ్రాంక్ ఇండియా ఎట్ ద కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ రిలీజ్ చేసిన ఒక రియల్ ఎస్టేట్ ఎడ్యుకేట్ ఫార్మ్ నౌ 2024 అనే ఒక రిపోర్ట్ ప్రకారం 2019 నుండి 2035 మధ్యలో హైదరాబాద్లో గ్రోత్ చాలా విపరీతంగా ఉంటుంది. అంతేకాదు 2018లో హైదరాబాద్ జీడిపి చూసుకున్నట్లయితే $50.6 బిలియన్ ఉంది. అదే 2035 నాటికి $201.4 బిలియన్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని అంచనా కూడా ఉంది. కానీ ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ, వరల్డ్లోనే టాప్ 10 గ్రోయింగ్ సిటీస్లో ఒకటైన హైదరాబాద్లో 1 గంట సేపు వర్షం పడితే ఎలా ఉంటుందో తెలుసా? ఆలోచించడం కొంచెం కష్టమే అండి మిగతా వాళ్ళందరికీ. కానీ అదే హైదరాబాద్లో నివసించే ప్రతి ఒక్కరి నరకయాతనండి. వర్షం పడింది అంటేనే అదొక నరకం. 2020 ఫ్లడ్లో 30 మంది చనిపోతే 670 కోట్ల నష్టం వచ్చిందండి. ఈవెన్ మొన్న వచ్చిన అతి భారీ వర్షాలకు వరదలో హైదరాబాద్లో 16 మంది చనిపోయారు. ఆస్తి నష్టం కూడా బాగానే జరిగింది. 1 గంట వర్షం పడితే ట్రాఫిక్ ఈజీగా 4 గంటల పాటు నిలిచిపోతుంది. వాహనదారులు ఎటూ కదలలేక తీవ్ర అవస్థలు పడుతుంటారు. ఎటు చూసినా నడుముల్లోతు నీరు రోడ్ల మీదకు వచ్చి చేరుతుంది. ఇలా వర్షం వచ్చిందంటే ఏదో ప్రాంతంలో హైదరాబాద్లో ప్రజలు, ఔటర్సు ఇబ్బంది పడాల్సిందే. ఇలాంటి పరిస్థితులకు చెక్కు పెట్టడం కోసం వచ్చిన తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఫైనల్ సొల్యూషనే హైడ్రా. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటూ చాలా ముందుకు దూసుకెళ్తుంది హైదరాబాద్. ఆబ్వియస్గా డెవలప్మెంట్ ఉందంటే జనాభా కూడా పెరిగిపోతుంది. పాపులేషన్ పెరిగితే రియల్ ఎస్టేటు, కట్టడాలు ఇవన్నీ పెరుగుతూనే ఉంటాయి. హైదరాబాద్లో ఈ కట్టడాల సంఖ్య చాలా విపరీతంగా పెరిగిపోయింది. చివరికి ఎంతలా పెరిగిందంటే కట్టడానికి భూములు దొరక్క చెరువులు, పార్కులు ఆక్రమించి మరీ అపార్ట్మెంట్లు కట్టారు. అసలు షాకింగ్ విషయం మరొకటి ఉందండి. అదేంటో తెలుసా? ఒకప్పుడు హైదరాబాద్ని సిటీ ఆఫ్ లేక్స్ అని పిలిచేవాళ్ళు. కానీ ఇప్పుడు సిటీ అయితే ఉంది, కానీ లేక్స్ ఎక్కడా లేవు. లేకైపోయాయి, పూర్తిగా కనుమరుగైపోయాయి. చెరువులు మాయమవడంతో వర్షపు నీరు రోడ్లపై చేరి నగరాన్ని ముంచేస్తుంది. ఏంటో అర్థం కావట్లేదా? అయితే ఈ ఫ్యాక్ట్స్ తెలుసుకోండి. కొన్ని డికేడ్స్ క్రితం హైదరాబాద్లో 300కి పైగా లేక్స్, రిజర్వాయర్స్, పాండ్స్ ఉండేవి. కానీ ఇప్పుడు గట్టిగా మాట్లాడితే 200 కూడా లేవు. చూడండి, 3000 ఎక్కడ, 200 ఎక్కడ, చాలా తేడా ఉంది. రీసెంట్గా ఎన్ఆర్ఎస్సి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్లో ఉన్న 56 లేక్స్ మీద ఒక ఎగ్జామిన్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం 1979 నుండి 2023 మధ్యలో చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఉన్న లేక్ ఏరియా 61% తగ్గిపోయింది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒకప్పుడు 40.35 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న ఈ 56 లేక్ ఏరియా ఇప్పుడు కేవలం 16 స్క్వేర్ కిలోమీటర్ మాత్రమే ఉంది. వీటిలో మెయిన్గా చూసుకుంటే తుమ్మలకుంట లేక్ పూర్తిగా కనుమరుగైపోయింది, ఆక్రమించేశారు. బదన్పేట్ దగ్గరలోని పెద్ద చెరువు, మీర్పేటలోని తలాబ్ రూపంలో కేవలం 4% మాత్రమే ఉంది. 1979లో ఈ పెద్ద చెరువు 30,83,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉండేది. ఇప్పుడు 1,14,000 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే ఉంది. చూడండి ఎంత డిఫరెన్స్. 30 లక్షలు ఎక్కడ, 1 లక్ష ఎక్కడ? దాని పేరు ఇప్పుడు పెద్ద చెరువుకు బదులు చిన్న చెరువుగా మారిస్తే బాగుంటుందేమో. ఇలా చెరువులన్నీ 90% తగ్గిపోయాయి. లైక్ ఉప్పల్ నల్ల చెరువు, సఫిడ్గూడ చెరువు, మిర్యాలగూడ చెరువు, ఇలా అన్నీ తగ్గిపోయాయి. ఒక్కటనే ఏమీ లేదు. ఆఖరికి హుస్సేన్ సాగర్ కూడా 21% షింక్ అయిపోయింది. మీరెల్లాం లేక్ 32% తగ్గింది. ఇది మన హైదరాబాద్ గ్రోత్ ఇన్ కబ్జా అండ్ డెవలప్మెంట్ ఆఫ్ లేక్స్.
మరి వర్షాకాలంలో చెరువులు లేకపోతే వరదలు రావడం కంపల్సరీ కదా, నగరాన్ని ముంచేయడం కూడా తప్పనిసరి కదా. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే రిపీట్ అవుతుంది. చెరువులు కనుమరుగయ్యేది ఎండకి కాదండి, రియల్ ఎస్టేట్కి. చెరువులు లేకపోవడం వలన హైదరాబాద్ వర్షపు నీరంతా ఇంకని ఒక బండరాయిలాగా తయారై వరద ముప్పుకు గురవుతుంది. మరి హైడ్రా ఎలా కాపాడబోతుంది అనే విషయానికి వచ్చినట్లయితే, హైదరాబాద్లో వర్షం పడగానే వర్షం నీరంతా ఏమవుతుంది, మట్టిలో చేరుతుంది. ఎక్కడైనా అంతే, ఒక హైదరాబాద్లోనే కాదు, ఎక్కడైనా అంతే మట్టిలో చేరుతుంది. కానీ ఆ మట్టి కొంతవరకు పీల్చుకోగలుగుతుంది, ఇంకా మిగతాదంతా ఇంకకుండా ఏమవుతుంది, రోడ్ల మీదకి అలా వచ్చేస్తుంది. ఇలా రోడ్ల మీదకి రాకుండా డైరెక్ట్గా చెరువులు నాలాల్లోకి చేరాలంటే చెరువులు నాలాలు ఉండాలి ఫస్ట్. అవి ఉండడం కోసము, ఆ పరిస్థితి మనకి మళ్ళీ హైదరాబాద్కి పూర్వ వైభవం తీసుకురావడం కోసము ఈ చెరువులను కాపాడాలనే నిశ్చయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ హైడ్రా ద్వారా ఆ పని అనేది జరుగుతుంది. చెరువుల్లోని మరియు చెరువులకు సంబంధించిన అతి సమీపంలోని కట్టడాలను కూల్చివేసి ఆ భూములను స్వాధీనం చేసుకుంటుంది. పార్కులు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ కట్టడాలు ఏమైనా ఉన్నా కూడా వాటిని కూల్చి ఆ భూములను కూడా స్వాధీనం చేసుకుంటుంది. మరి హైదరాబాద్ పరిస్థితి చూస్తే, చెరువుల పరిస్థితి చూస్తే ఇలా ఉంది. మరి హైడ్రా ఏం చేస్తుంది, హైడ్రా పని ఏంటి అని అనుకుంటున్నారా? హైదరాబాద్లో ఇంతకుముందు చెరువులు, నాలాలు, పార్కులు ఎలా ఉండేవో మళ్ళీ వాటిని అలాగే తిరిగి తీసుకురావడం హైడ్రా యొక్క ముఖ్య పని. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 2000 స్క్వేర్ కిలోమీటర్ల వరకు ఈ హైడ్రా పనిచేస్తుంది. ఈ ఏరియాస్లో ఎక్కడైనా చెరువుల్లో కానీ, పార్కుల్లో కానీ, నాలాలు, కుంటల్లో కానీ ఆక్రమణలు గురి అయ్యి అక్రమ కట్టడాలు నిర్మిస్తే వాటిని కూల్చి గవర్నమెంట్ ఆ భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. అంతేకాదు, నేచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఐఎండి, ఎన్ఆర్ఎస్ఏ, నేషనల్ అండ్ స్టేట్ ఏజెన్సీస్తో కలిసి పనిచేస్తుంది. ఈ హైడ్రాలో మొత్తం 2200 మంది సిబ్బంది ఉన్నారు. వాళ్ళు వచ్చేసి పోలీసు, ట్రాఫిక్ పోలీసు, ఇరిగేషన్, ఇలా అనేక డిపార్ట్మెంట్స్కి చెందిన వారు కూడా ఎంప్లాయీస్గా ఉన్నారు. హెడ్ ఆఫ్ ది హైడ్రా వచ్చేసి ఏవి రంగనాథ్ గారు. ఇంతకుముందు ఇతను హీజ్ ఏ ఈవిడిఎం కమిషనర్ అండి. అంతేకాదు, హైడ్రా కోసం స్పెషల్గా ఒక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. అక్రమ కట్టడాలకు సంబంధించిన ఏవైనా కంప్లైంట్స్ ఉంటే అవన్నీ అక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇంతకుముందు లేదా ఈ హైడ్రా అంటే లేదండి. ఈ హైడ్రా రూపంలో ఇంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే డిపార్ట్మెంట్ ఉండేది. హైదరాబాద్లో జరిగే ఆక్రమణలు, వాటిలో కట్టిన అక్రమ కట్టడాల మీద వచ్చే కంప్లైంట్స్ని తీసుకొని వాటిని డీల్ చేసేది. దాంతోపాటు నేచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు సపోర్ట్గా ఉండేది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈవిడిఎం డిపార్ట్మెంట్ని రద్దు చేసి హైడ్రాను ఫుల్ పవర్స్తో ఆమోదించారు, ఆచరణలో కూడా తీసుకొచ్చారు. జనరల్గా హైడ్రా అంటే జనాలకు తెలిసిన పేరేంటంటే ఒక మార్వెల్ యూనివర్సిటీలోని విలన్ గ్రూప్ అని తెలిసింది. కానీ అది కాదండి ఈ హైడ్రా. ఇది ఒక హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఈ హైడ్రా మాత్రం ఏ హీరో కోసం, ఏ విలన్ కోసం, లేక ఏ రాజకీయ నాయకుడి కోసం పనిచేయదు. ఎక్కడైతే అక్రమ కట్టడం ఉంటే అక్కడ విరుచుకుపడుతుంది. ఈ హైడ్రా వచ్చేసి దీని కంప్లీట్ పిక్చర్ చూసుకున్నట్లయితే 3 వింగ్స్ ఉంటాయండి హైడ్రాలో. ఫస్ట్ వన్ వచ్చేసి అసెట్ ప్రొటెక్షన్ వింగ్, సెకండ్ వన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్, థర్డ్ వన్ వచ్చేసి లాజిస్టిక్ సపోర్ట్ వింగ్. చూశారు కదా, హైడ్రా గురించి పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హైడ్రా డ్రాబ్యాక్స్ వీడియో పార్ట్ 2లో చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే స్కై కనల్స్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.